మన అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఏం మాట్లాడినారో ఒకసారి మనం చూద్దాం. वहां पर इंडिस्क्रिमिनेट तरीके से और मजहब पूछकर उन्होंने मासूम लोगों को वहां पर उनका कत्ल किया है. అందుకే నేను ఎప్పుడూ చెబుతుంటాను, మతాంతరవాదుల కంటే ఈ కల్తీ డిఎన్ఏతో ఉన్న హిందువులే హిందుత్వానికి పెద్ద ప్రమాదం అని. అంటే మన హిందువులే అంటున్నాడు, కల్తీ హిందువులు అన్నాడు. అంటే కల్తీ హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మతోన్మాదానికంటే మీ హిందువుల్లో ఉన్నటువంటి కల్తీ హిందువులే ప్రమాదకరం అని చెప్పి అక్బరుద్దీన్ ఓవైసీ గారు చెప్తా ఉన్నారు. మరి దీంతో ఎంతమంది ఏకీభవిస్తున్నారు? దయచేసి దీన్ని కమ్యూనిటీలో పోల్ పెట్టండి. అందుకే నేను ఎప్పుడూ చెబుతుంటాను, మతాంతరవాదుల కంటే ఈ కల్తీ డిఎన్ఏలో ఉన్న హిందువులే హిందుత్వానికి పెద్ద ప్రమాదం. ఆప్షన్ ఏ అని అంటున్న అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తున్నారా లేదా? ఓకే, మతం నిర్ధారించుకున్న తర్వాత టూరిస్టులను హత్య చేశారని ఓవైసీ కూడా ఒప్పుకున్నాడు. అక్కడ భార్యలు చెప్తా ఉన్నారు, భర్తల్ని కోల్పోయినటువంటి భార్యలు, తండ్రిని కోల్పోయినటువంటి తన పిల్లలు చెప్తా ఉన్నారు, వీళ్ళు హిందువా ముస్లిమా అని అడిగిన తర్వాతనే, మరి చెక్ చేసుకున్న తర్వాతనే ప్యాంటు విప్పి మరి ఇక నేను మాట్లాడాల్సి వస్తుంది. కానీ తప్పదు, ప్యాంటు విప్పి మరి శుతి చేసి చూసి చేశారా అయిందా లేదా అని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని మరి బుల్లెట్లు దింపినారు అని చెప్పి అక్కడ బాధితులే చెప్తా ఉంటే చాలా మంది హిందువులు నమ్మలేని పరిస్థితి, వాళ్ళే ఇష్టం వచ్చాడు కమెంట్స్ చేస్తా ఉన్నారు. మరి దీన్ని ఏ రకంగా మాట్లాడాలి? మరి ఒక రకంగా చూస్తే అక్బరుద్దీన్ ఓవైసీ చేసినటువంటి వ్యాఖ్యలతో ఏకీభవించాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఏమని? అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటా, మతాంతరవాదుల కంటే ఈ కల్తీ డిఎన్ఏలో ఉన్నటువంటి కల్తీ హిందుత్వానికి పెద్ద ప్రమాదం. ఎంత పెద్ద భాష, ఎంత పెద్ద వర్డ్ తెలుసా? అది చాలా పెద్ద వర్డ్. అది అంటే మతోన్మాదుల కంటే, బయట ఉన్నటువంటి ఉగ్రవాదుల కంటే, మతోన్మాదుల కంటే మన హిందువుల్లో ఉన్నటువంటి కల్తీ హిందువులకు ప్రమాదం అని అంటున్నాడు ఒక ఓవైసీకి సంబంధించినటువంటి ఒక లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ గారు అంటున్నారు. అంటే మరి వాళ్ళు మనల్ని అంటున్నారు అంటే ఇక్కడ మనమందరం ఆలోచనలో ఇప్పటికైనా పడాలి. నేను మళ్ళా చెప్తా ఉన్నాను, వీళ్ళు ఏ కుట్రలు చేసినా, ఏ కుతంత్రాలు చేసినా వీళ్ళు చప్పట్లు కొడుతున్నారు. ఎంకరేజ్ చేసేటువంటి దేశ ద్రోహులు చాలా మంది మన దేశంలో పాడైనారు. అందుకే ఇంకా మన దేశం ఇట్లా ఉన్నది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మిస్టేక్ ఏంటంటే స్విట్జర్లాండ్ లో సెక్యూరిటీ లేకపోవడం. అంటే మినీ స్విట్జర్లాండ్ అని పిలువబడే పహల్గామ్ లో అప్పుడు సెక్యూరిటీ ఏం చేస్తుంది, ఎందుకు హై అలర్ట్ పెట్టలే, ఎందుకు సెక్యూరిటీ పెట్టలేదు అనేది ఇక్కడ అసలైన ప్రశ్న. మరి దీనికి ఏం సమాధానం చెప్పాలి మనం అందరం? ఇకనైనా హిందువులారా బుద్ధి తెచ్చుకోవాలి, కళ్ళు తెరవండి. ఈ రోజున కాశ్మీర్ లో జరిగింది, ఢిల్లీలో జరుగుతుంది, ముంబైలో జరుగుతుంది, రేపటి రోజున ఆల్రెడీ వెస్ట్ బెంగాల్లో అక్కడ కూడా బహిరంగంగా చాలా మంది ముస్లింలు ర్యాలీలు చేస్తున్నారు. జై పాకిస్తాన్ అని వీరలు కొట్టి విజిలేసి ఎక్కిరింపులతోటి బహిరంగంగా నడి రోడ్ల మీద వాళ్ళు తిరుగుతా ఉంటే వెస్ట్ బెంగాల్లో జరిగింది. 1300 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి తెలంగాణలో, అటుపక్కన ఉన్నటువంటి మహారాష్ట్రలో, ఇటుపక్కన ఉన్నటువంటి కర్ణాటకలో, అటుపక్క ఉన్నటువంటి తమిళనాడులో జరగదని గ్యారంటీ ఏంటి అని అడుగుతా ఉన్నా. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఐబీ టీం ఇప్పటికే తెలంగాణకి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఏ క్షణం ఏమైనా జరగచ్చు, అప్రమత్తంగా ఉండాలి, సెక్యూరిటీని పెంచండి అని చెప్పి. 145 మంది లిస్ట్ వచ్చింది. 145 మంది ఉగ్రవాదులు ఆల్రెడీ మన భారతదేశంలో ఎప్పటి నుంచో ఇక్కడే గాలి పీల్చుకుంటూ ఇక్కడే ఉంటున్నారట, ట్రైనింగ్ ఇస్తున్నారట. అంటే వాళ్ళకి ట్రైనింగ్ కావాలేమో, మనం పిడికిలు బిగిస్తే మనకు ట్రైనింగ్ అవసరం లేదు చెప్తున్నా నేను. మనకు కావాల్సింది సంకల్పం ఒకటే, మనం మనుగడే కోల్పోతున్నాం అక్కడ. ఇంకా హిందువులకి ఫ్యూచర్ ఏముంటది? మన మనుగడే కోల్పోతున్నాము, హిందువులకి ఫ్యూచర్ ఏముంటది? నెక్స్ట్ జనరేషన్స్ ఎట్లా బతకాలి? ఇట్లా ఊచకోత చేస్తా ఉంటే అసలు నెక్స్ట్ హిందువులని చరిత్ర మాట్లాడుకుంటది. ఒకప్పుడు ఛత్రపతి శివాజీ కొడుకు, ఒకప్పుడు ఔరంగజేబ్ అట్లా వేసిండట. అట్లాగే ఒకప్పుడు
2025 2026 లో హిందువుల్ని ఊచ కోత విధించిరట. ఒకప్పుడు వెస్ట్ బెంగాల్ లో ఇట్లా జై పాకిస్తాన్ తిరిగిండ్రట అని ఎవరో ఒకరో ఇద్దరో తలదాచుకునేటువంటి హిందువులు మన పుస్తకాల్లో చరిత్రలో ఒక పేజీ హిస్టరీ లాగా చదువుతారు, చదవాల్సినటువంటి పరిస్థితి, ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఈ రాబోయే కాలానికి పరిస్థితి ఉన్నది ఎవరు, కారకులు ఎవరు అని మనం అడగాల్సినటువంటి, మనకు మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. అండ్ అలాగే యుద్ధం ప్రకటిస్తున్న నరేంద్ర మోడీ ఆల్రెడీ అక్కడ బార్డర్ లో మొత్తం సర్వం సిద్ధం అయిపోయింది. మిషనరీస్ అన్ని కూడా అక్కడికి పంపించడం జరిగింది. అండ్ అలాగే సౌదీ అరేబియాలో మోదీ వస్తూ అక్కడ కొన్ని మిసైల్స్ కూడా ఇచ్చి పంపించినట, డ్రోన్ కి సంబంధించింది మీకు అవసరం అవుతుందని చెప్పి అక్కడ సౌదీ అరేబియాలో ఉన్నటువంటి అక్కడ గవర్నమెంట్ మన దేశం కోసం పంపించిందట. సో బార్డర్ లో యుద్ధం ప్రకటించబోతున్నారు. అండ్ అలాగే పాకిస్తాన్ లో వీడియోస్ రిలీజ్ చేస్తా ఉన్నారు. ఏదైతే హిందూ అదే రివర్ ఉందో, ఏదైతే సమ్ నీటి సరఫరా అక్కడ పాకిస్తాన్ కి జరుగుతా ఉందో, అక్కడ ఉన్నటువంటి నీళ్లు మొత్తం కూడా నరేంద్ర మోడీ గారు ఆపేయమని చెప్పారు. ఆపేశారు కూడా ఆల్రెడీ. వీసాలు రద్దు, అక్కడ వాళ్ళు ఇక్కడ రావద్దు, ఇక్కడ వాళ్ళు అక్కడ పోవద్దు. ఇక్కడ భారతదేశం నుండి పాకిస్తాన్ కి ఏమేమైతే వెళ్తున్నాయో, ఏవేవైతే పాకిస్తాన్ కి చేరుకుంటున్నాయో మన భారతదేశం నుండి, అవేవి కూడా వెళ్ళొద్దు అని చెప్పి అఫీషియల్స్ తో మాట్లాడి జీవో పాస్ చేసి ఏవి కూడా వెళ్ళొద్దు అని చెప్పి నరేంద్ర మోడీ గారు మరి సీరియస్ డెసిషన్ తీసుకున్నాడు. హుట్టిన ఎయిర్పోర్ట్ లోనే పెట్టిండు మీటింగ్. అంటే ఒక భర్తను చంపేస్తే నన్ను కూడా చంపేయాలి కర్ణాటకకి సంబంధించినటువంటి మహిళ చెప్తా ఉంటే పొయ్యిని మోడీకి చెప్పుకో అంటున్నాడు. అంటే మోడీ ఏ పార్టీ పక్కన పెట్టండి, బీజేపీ లేకపోతే కాంగ్రెస్ పక్కన పెట్టండి, మన మోడీ నచ్చినా నచ్చకపోయినా మన దేశ ప్రజలకు మోడీ మన ప్రైమ్ మినిస్టర్. ఒక ప్రైమ్ మినిస్టర్ కి చెప్పుకోపో అన్నాడు అంటే మోడీకి అంటే మన దేశ ప్రజలకు అన్నట్టే అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఎవరి అసలైన మతోన్మాదులు, ఎవరు హిందూ ద్రోహులు? ఇక్కడైనా కళ్ళు తెరవకపోతే హిందువులారా, ఇక్కడైనా మీరు మారకపోతే ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో ఆలోచించండి. దయచేసి ఆలోచించండి. మనకెందుకులేనంటే రేపటి రోజు జరిగే బాంబ్ బ్లాస్ట్ లో నువ్వే ఉంటావు, లేకపోతే మన ఇంట్లోకే వస్తారు. బంగ్లాదేశ్ లో పోలే, ఇంటికి పోయి మరి విధ్వంసకాండ సృష్టించలే. బంగ్లాదేశ్ దాకా ఎందుకండి, మన వెస్ట్ బెంగాల్ లో హిందువుల ఇంటికి పోయి టార్చర్ పెడతలేరా? అక్కడ వాళ్ళు ఇంటికి పోయి అత్యాచారాలు చేస్తున్నారు. విషయాలు బయటికి రావట్లే మీకు. మమతా బెనర్జీ బయటికి రానియట్లే. ఆవిడ ఇంకా రెచ్చగొట్టడానికి సనాతన ధర్మం గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఉంది. సో ఇంకా మన దేశంలోనే మన రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. జై పాకిస్తాన్ అంటే తప్పేంటి అనేటోళ్ళు, హిందువుగా ఉంటూ మాట్లాడేటోళ్ళే ఉన్నారు, నాస్తికులు ఉన్నారు. సో బహిరంగంగా టీవీ డిబేట్స్ లో కూర్చొని ఆ వీడియో కూడా వైరల్ అవుతోంది. కాంగ్రెస్ కి సంబంధించినటువంటి రీసెంట్ గా పదవి వచ్చినటువంటి ఒక వ్యక్తి మునిపెప్పుడో మాట్లాడినటువంటి వీడియో ఇప్పుడు వైరల్ చేస్తా ఉన్నారు. ఎస్, జై పాకిస్తాన్ అంటే తప్పేంటి అని అనేవారు. అంటే మరి వీళ్ళందరూ హిందూ ద్రోహులు గారా? వీళ్ళందరికీ ఎవరు ఏం సపోర్ట్ చేయట్లేదా? బాయి అని తిరుగుతున్నాం. అట్లానే అమాయకపు ముస్లిమ్స్ చాలా మంది ఉన్నారు. ముస్లిమ్స్ లో ఉన్నారు మతోన్మాదులు, క్రిస్టియన్స్ లో ఉన్నారు మతోన్మాదులు, హిందూస్ లో ఉన్నారు మతోన్మాదులు. దీన్ని పట్టుకొని రాజకీయం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ ఇంకొంతమంది పెడుతున్నారు బీహార్ ఎన్నికలు ఉన్నాయి అందుకే మోడీ స్కెచ్ చేసి ప్లాన్ చేసిండు అని చెప్పి. ఏం మోడీకి ఏం పని లేదా? ఉత్తుగానే ప్లాన్ చేసి అమాయక ప్రజల్ని పొట్టలో పెట్టుకోవాలనా? ఇప్పుడున్న పరిస్థితుల్లో బీహార్ లో గెలవాలంటే ఇట్లాంటి కుతంత్రాలు చేయాలనా? ఈడీ కేసులు పెట్టి బ్లాక్ మెయిల్ చేసి ఉండొచ్చు బీజేపీ వాళ్ళు, త్రివిధ దళాలను వాడుకొని ఉండొచ్చు బీజేపీ వాళ్ళు ఎన్నికల కోసం. కానీ మనుషుల్ని చంపేంత పిచ్చోళ్ళ అక్కడ బార్డర్ లో ఇంకొన్ని రోజులు పోతే మోడీ పోయి గన్ పట్టుకొని పోయి కాల్ చేసిరని చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తారు. హర్యానాలో ఓడిపోయినది కాంగ్రెస్ ఓడిపోయింది, మిగతా పార్టీలు ఓడిపోయినాయి, మహారాష్ట్రలో ఓడిపోయింది. మరి బీహార్ లో మోడీ ఇష్టం ఉంటే వేస్తారు, లేకపోతే లేదు. బీజేపీ అంటే వేస్తారు, లేకపోతే లేదు. దానికోసం పాకిస్తాన్ లో ఉగ్రవాదుల్ని కబురు పెట్టట, ఆ ఉగ్రవాదుల్ని తీసుకొచ్చి వీళ్ళ దగ్గర ఉండి ప్లాన్ చేసినట్టు చెప్తా ఉన్నారు. నిన్న పోయిండు ఎన్నికల ప్రచారానికి పోయిండు నరేంద్ర మోడీ. ఒక పక్క కొంతమంది మాట్లాడుతున్నారు, అంటే నేను ఇక్కడ ఎవరికి
ఫేవర్ కాదు, నేను ఏ పార్టీకి కాదు. కానీ మోడీ ఈజ్ అవర్ ప్రైమ్ మినిస్టర్. ఆయన బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ లేకపోతే ఇంకేదైనా నేషనల్ పార్టీస్ కి సంబంధించిన వ్యక్తి నాకు సంబంధం లేదు. ఒక ప్రైమ్ మినిస్టర్ గా వెళ్ళిండు, ప్రచారానికి వెళ్ళిండు, పిలవాలి, ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎప్పుడో షెడ్యూల్ అయి ఉంది, వెళ్ళిండు. సరే వెళ్ళిండు, అక్కడ కూడా ఏం మాట్లాడిండు, ఉగ్రవాదుల్ని మేము అని చెప్పి మాట్లాడిండు. ఈ దాడి తర్వాత మరో 2 గంటల్లోనే, ఎక్కువ సమయం తీసుకోలే, ఈ దాడి జరిగినటువంటి 2 గంటల్లోనే ఈ ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో, ఈ ఉన్మాదులు ఉన్నారో, ఇగో నిర్దాక్షిణంగా ఆర్మీ సోల్జర్స్ కాల్చి చంపేసినాడు. మన భారతదేశపు బోర్డర్ లో యుద్ధం చేయడానికి అన్ని రకాలవన్నీ కూడా మిసైల్స్ కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏవేవైతే ఉన్నాయో అన్ని కూడా రెడీ చేసుకున్నారు. పాకిస్తాన్ కి ముచ్చమడలు పట్టిస్తున్నాడు. అక్కడ ఎవరు కూడా అంటే వీళ్ళ యొక్క తెలివి తక్కువ దద్దమ్మతనంతో పాకిస్తాన్ లో ఉన్నటువంటి అమాయకులకు కూడా ఇప్పుడు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నెలకొంది. ఎవరైతే పాకిస్తాన్ లో సామాన్య ప్రజలు ఉన్నారో, దీనికి సంబంధం లేని వాళ్ళు, సో వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. పాకిస్తాన్ కు వచ్చే నీళ్లు ఆపేసినారు, ట్రైన్ ఆపేసినారు, రాకపోకలు ఆపేసినారు, 40 గంటల్లో వెళ్ళిపోవాలి, వీసాలు రద్దు చేసినాడు. బియ్యం దగ్గర నుంచి, ఫుడ్ దగ్గర నుంచి, ఏవేవైతే భారతదేశం నుంచి పాకిస్తాన్ కి పోతున్నాయో అవన్నీ ఆపేసిండు. రాగానే మీటింగ్ పెట్టిండు. ఉగ్రవాదుల వేటలో వీళ్ళు పడ్డారు. చాలా మందిని 2 గంటల వ్యవధిలోనే, ఇక్కడ కూడా రాలేదంట ఫోర్సు, వాళ్ళు అడవిలో కాల్చేసి అడవిలో పారిపోతే ఒక డ్రోన్ ని ఎగరేసుకొని ఆ డ్రోన్ మిసైల్ తోటి వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి వాళ్ళు ఎక్కడున్నారో ఆర్మీ సోల్జర్స్ అక్కడికి పోయి మరి వాళ్ళని కాల్చి చంపేసినారు. ఇప్పుడున్న పరిస్థితుల ఒక ప్రాణాలని తీసేసి మరి వీళ్ళని ఇది చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ అదే నిజమైతే పొయ్యిని మోడీకి చెప్పుకో అని చెప్పాడు వాడు. ఎవరైతే ఆ ఉగ్రవాదు ఉన్నాడో పొయ్యిని మోడీకి చెప్పుకో అని వాళ్ళు చెప్తారా? పొయ్యిని మోడీకి చెప్పుకో అని? ఇది ఐఎస్ఐ ఒక సంస్థ ఉన్నది. వాళ్ళు మాత్రమే భార్య పిల్లల్ని ఏం చేయరు, ఓన్లీ మగవాళ్ళని మాత్రమే చంపుతారండి. ఈ స్టైల్ చూస్తుంటే ఇది వాళ్ళు చేసినటువంటి పని అని తెలుస్తా ఉంది, క్లియర్ గా తెలుస్తా ఉంది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఏం జరుగుతోంది మన చుట్టూ అని చెప్పి. ఐకమత్యంగా ఉండకపోతే, హిందూ ద్రోహులు మారకపోతే ఎటువంటి పరిస్థితులు రేపటి రోజున ఆ బుల్లెట్ నీ గుండెలో దిగుతుంది, నీ ఇంటికి వస్తాడు, నీ ఇంట్లో వాళ్ళని చర్చేస్తాడు. కావాలనే విపరీతమైనటువంటి కుట్రలు కుతంత్రాలు చేసి మరి ఊచకోత విధిస్తాం. శ్వాస బతుకున్నంతసేపు జై భారత్, జై హిందుస్థాన్ అంతే. ఇంకా అది ఎవరైనా, అది ఎక్కడైనా ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. పక్కింట్లో ప్రాబ్లం వచ్చినా పట్టించుకోవాల్సిందే. మనకెందుకులే అని వెళ్ళిపోతే ఇటువంటి పరిస్థితులే వస్తుంది. ఆ క్షణం భయం ఉంటది, కానీ భయమే మన మొదటి శత్రువు. ఆ భయాన్ని వదిలేయాలి అక్కడ. సో ఇంకా 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 మారాల్సినటువంటి కొంతమంది మారకపోతే ఇక వాళ్ళ గురించి ఎంత మాట్లాడుకున్నా మనకి కరెక్ట్ కాదు. ఓవైసీ అక్బరుద్దీన్ చెప్పిన దాంట్లో తప్పేం లేదు, నిజమే. అసలైన మతోన్మాదులు హిందూ వ్యతిరేకత హిందువులో ఉంటూ కల్తీ హిందువులే అని చెప్తా ఉన్నాడు. ఆయన క్లియర్ గా చెప్తా ఉన్నాడు, వాళ్ళ క్లారిటీగా ఉంది. కానీ ఇక్కడ మారాల్సింది ఎవరు? ఇది ప్రతి ఒక్క హిందువు మనకి మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. రేపటి రోజున నువ్వు హిందువు కాదన్నా తప్పించుకోవడానికి వాళ్ళే మొదలు పెట్టారు. నువ్వు బొట్టు పెట్టుకుంటే, గాజులు వేసుకుంటే, లేకపోతే ఇంకేదైనా ఉంటే. ఇది క్లియర్ గా ఆలోచించాలి. ఇగో మీరు చూడండి, ఇక్కడ ఇది చూడండి, బొట్టు తీసేసిన వదలలేదు, చంపేసి నవ్విన ఉగ్ర ఘాతకులు. పహల్గామ్ లో అమాయకులను కాల్చి చంపిన టెర్రరిస్టులు దురాగతాలు మరిన్ని వెలుగులోకి వస్తున్నాయి. తమ నుదుటిన బొట్టు తీసేసి అల్లాహో అక్బర్ అని నినాదాలు చేసిన తన భర్త కౌస్తుబ్ గన్పోటేను చంపేశారని సంగీత పూణే కన్నీటి పర్యంతమయ్యారు. తర్వాత చిన్ననాటి స్నేహితుడు సంతోష్ ను కాల్చేశారని చెప్పారు. తన భర్త శైలేష్ తో సహా 3 చంపేసి ఉగ్రవాదులు పగలబడి నవ్వారని శీతల్ బెన్ అహ్మదాబాద్ నుండి రోధించారు. ఇప్పుడేమంటారు? తను బొట్టు తీసేసింది, వాళ్ళకి కావాల్సింది ఆ బొట్టు తీసేయడమే. అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులకు కావాల్సింది కూడా హిందువులు బొట్టు పెట్టుకోవద్దు, బొట్టు తీసేసి ఇస్లాం అని చెప్పాలి. అక్కడ ఈమె బొట్టు తీసేసినా సరే వాళ్ళు కాల్చేసి, వాళ్ళ భర్తని కాల్చేసి, కానీ తనకేం తెలుసు
బొట్టు తీసినా చంపుతారు, తీయకపోయినా చంపుతారు అనే క్షణం తనకు తెలుసా? తనకు తెలియదు. అట్లీస్ట్ బొట్టు తీసేస్తే ఆ క్షణం నా భర్తనన్నా కాపాడుకోవచ్చు అని ఒక భార్యగా తను ఆలోచించింది ఆ క్షణం. కానీ బొట్టు తీసేసినా చంపి పగలబడి వెక్కిరించుకుంటూ నవ్వినారు అంటే దీన్ని ఏ రకంగా చూడాలో దయచేసి మీరే చెప్పాలి. మిగతా వాళ్ళందరిది కూడా అదే పరిస్థితి అట. మోకాల మీద కూర్చోబెట్టి చెక్ చేసి మరి మగవాళ్ళను చంపేసినారు. తెలంగాణకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఆంధ్రాకి సంబంధించిన 2-3 ఉన్నారు. మొత్తం 26 మందిని. ఒక మధుసూదన్ అనే వ్యక్తికి అయితే పాపం ఎన్నో బుల్లెట్లు దించిందంట అండి. వాళ్ళు దాక్కున్నారు, వాళ్ళు వంగి ఇట్లా హోల్డ్ ఆన్ అని చెప్తే వాళ్ళు మొత్తం కూడా అట్లా వంగి వాళ్ళు దాక్కునే ప్రయత్నం చేశారు కనబడినేమో, కానీ అట్లనే వాళ్ళు బుల్లెట్లు దింపడం జరిగింది. ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. ఇప్పటికైనా ప్రతి ఒక్క హిందువు మేల్కొనకపోతే మనుగడ కోల్పోతాం మనం. అన్నిటి మీద దాడులు జరుగుతాయి, గుళ్ళ మీద జరుగుతాయి, బళ్ళ మీద జరుగుతాయి, అన్నిటి మీద దాడులు చేసుకుంటూ పోతారు. నేను మరొక్కసారి చెప్తా ఉన్నా, ఆల్రెడీ తెలంగాణ కూడా హై అలర్ట్ వచ్చింది. తెలంగాణ కూడా హై అలర్ట్ ఉంది. ఎప్పటి నుంచో తెలంగాణలో హై అలర్ట్ ఉంది. ఎందుకంటే తెలంగాణలో హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ చుట్టూ చార్మినార్ ఉంది, పాత బస్తీ ఉంది. ఎప్పటి నుంచో దీన్ని కవలించుకోపోవాలన్న ఆశ ఉన్నది, అన్ని ఉన్నాయి, ఏం లేదు, వాట్ నాట్. సో దయచేసి ఐకమత్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఏ సిచ్యువేషన్ అయినా ధైర్యంగా ఎదుర్కొనేడానికి రెడీగా ఉండండి. తప్పేం లేదు జాగ్రత్తగా ఉండడంలో. పెప్పర్ స్ప్రేలు పెట్టుకోండి, కారాలు పెట్టుకోండి, అన్ని పెట్టుకోండి.